దేశ ప్రధాని ఈ మధ్య చేసినటువంటి కొన్ని ప్రకటనలు వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి వారి పబ్లిసిటీ స్టంట్స్ కోసం వాడుకుంటున్నటువంటి తీరుని, ప్రజలకు చెప్తున్నటువంటి విషయాల్ని, చూపిస్తున్నటువంటి విషయాల్ని, వాటి వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ప్రజలకు కానీ వారి పార్టీ నాయకులు కానీ చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రతి సంక్షోభాన్ని నుంచి ఒక అవకాశాన్ని వెతుక్కోవాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు సహజంగా చెప్పేటువంటి మాట. అది రాజకీయాల్లోనైనా లేకపోతే వ్యాపారాల్లోనైనా సహజంగా వారు చెప్పేటువంటి వారి విధానం అది. అలాగే ఇప్పుడు దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ప్రధానమంత్రి గారు చేసినటువంటి ప్రకటనలు, వీటన్నిటినీ కూడా వారి అవకాశంగా మలుచుకొని ఏదో రాష్ట్రం తాలూకా ఖజానాని కాపాడుతున్నట్టుగా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వారి ఖర్చులను తగ్గించుకొని సంపద సృష్టిస్తున్నట్టుగా వారు చేస్తున్నటువంటి ప్రకటనలు, చేస్తున్నటువంటి ప్రచారం మనం ఈ మధ్య రెండు రోజులుగా చూస్తూ ఉన్నాం. నిన్న కేబినెట్ సమావేశం అయింది. కేబినెట్ సమావేశం అయినప్పుడు కేబినెట్లో సహజంగా ఏం ప్రెస్ అది ఉండదు కాబట్టి కేబినెట్ సమావేశాల్లో మాట్లాడినటువంటి మాటల్ని చంద్రబాబు నాయుడు గారు సహజంగా వారికి ఉన్నటువంటి మీడియా ద్వారా లీకులు ఇవ్వడం, లేదా విషయాల్ని కొన్ని ప్రజలకు చెప్పాల్సినటువంటి విషయాల్ని, ప్రభుత్వంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రకటన చేసేటువంటి ప్రక్రియ సహజంగా ఏ ప్రభుత్వంలోనే కొనసాగుతుంటుంది. అందులో భాగంగా నిన్న వారు ఏం చెప్పారంటే, ప్రభుత్వ పెద్దలు అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి తర్వాత ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, కేబినెట్ మంత్రుల దగ్గర నుంచి మా తాలూకా ఖర్చుల్ని తగ్గించబోతున్నాం, స్పెషల్ ఫ్లైట్లో తిరిగేటువంటి కార్యక్రమాలు, లేదా మా కాన్వాయిల్లో ఉన్నటువంటి వాహనాలు కుదించడం కానీ, ఇలా రకరకాలైనటువంటి విషయాలన్నీ కూడా మేము చర్చించుకున్నాం. తద్వారా బోల్డ్ అంత డబ్బు ఈ రాష్ట్రానికి మిగులుతుంది. తద్వారా ఈ రాష్ట్రానికి మేము ఏదో మంచి చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి కార్యక్రమం నిన్నంతా కూడా మనం చూసాం. తీరా చాలామంది ప్రజలందరూ కూడా టీవీల్లో వార్తలు చూసిన తర్వాత అబ్బా గొప్ప నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు, వారిక స్పెషల్ ఫ్లైట్లో వారు కానీ వారి కొడుకు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా స్పెషల్ ఫ్లైట్లో తిరగరు, రాష్ట్ర ఖజానాకి బోల్డ్ అంత డబ్బు మిగులుతుంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో వ్యక్తమైంది. ఇంకా బ్రేకింగ్ న్యూస్ ఒక పక్క టీవీల్లో పడతా ఉండగానే కొడుకు స్పెషల్ ఫ్లైట్ ఎక్కి పుట్టపర్తి వెళ్ళారు. పోనీ వెళ్ళింది ఏదన్నా కార్యక్రమంకి వెళ్ళాడంటే అక్కడ మళ్ళీ కొన్ని వందల వాహనాలని వారి రాజకీయ యాత్రల కోసం ఓ పెద్ద కార్యక్రమాన్ని చేసి బోల్డంత డబ్బు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఈ స్పెషల్ ఫ్లైట్లకి వారు ఖర్చు చేసినటువంటి సొమ్ము అక్షరాల 120 కోట్ల రూపాయలు. ఈ 2 సంవత్సరాలు అంటే 2024, 25, 26, 25, 26 ఈ 2 ఫైనాన్షియల్ ఇయర్స్లో కలిపి ముఖ్యమంత్రి గారు ఖర్చు చేసినట్టు, కేవలం ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, కేవలం ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టినటువంటి డబ్బు దాదాపు 110 నుంచి 120 కోట్ల రూపాయలు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు వారం రోజు ప్రత్యేక విమానాల్లో, ప్రత్యేక హెలికాప్టర్లో ప్రయాణం చేసేటువంటి ఖర్చును మాత్రం ప్రభుత్వం ప్రకటించేటువంటి సాహసం చేయట్లేదు. గతంలో ఎప్పుడు కూడా సహజంగా ముఖ్యమంత్రి గారికి ఆ ప్రివిలేజ్ ఉంటుంది, స్పెషల్ ఫ్లైటో లేకపోతే హెలికాప్టర్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి
ముఖ్యమంత్రి గారికి ఆ ప్రివిలేజెస్ ఉన్నాయి. కానీ కొత్తగా ముఖ్యమంత్రి గారి కొడుక్కి ఉప ముఖ్యమంత్రి గారికి ఈ గడిచినటువంటి 2 సంవత్సరాల్లో వారానికి దాదాపు 3-4 సార్లు హైదరాబాదు, శుక్రవారం సాయంత్రం, మళ్ళీ ఆదివారం నైటో లేకపోతే సోమవారం ఉదయం, మధ్యలో వారు తిరిగి రావడానికో, వారి ఇంట్లో ఫంక్షన్లకో లేకపోతే ఇంకో దానికో ముఖ్యమంత్రి గారి కొడుకు వీరంతా తిరుగుతున్నటువంటి ఎంత ఖర్చు పెట్టారంటే ఇప్పటికొచ్చి సమాధానం ప్రభుత్వం నుంచి లేదు. మళ్ళీ కొత్తగా 2026-27 సంవత్సరానికి మళ్ళీ ఇంకొక 50-60 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి ప్రయాణం కోసం అని చెప్పి మళ్ళీ కేటాయింపులు బడ్జెట్లో చేసినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా చూసాం. తీరా నిన్న ప్రకటనలన్నీ వచ్చిన తర్వాత ఈ దుబారా ఖర్చులన్నీ కూడా కొంత కట్టడి చేస్తారేమో అని చెప్పి అందరూ కూడా ఆశించాం. తీరా అందరూ ముక్కుని వేలేసుకున్నారు. అదేంటండి, మధ్యాహ్నమే కదా కేబినెట్ సమావేశం అయింది, స్పెషల్ ఫ్లైట్లో ఎవరు తిరగమని చెప్పారు, 10 కార్లు ఉన్నటువంటి కాన్వాయ్ని 3-4 కుదించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పారు. ఈ చెప్తున్నటువంటి మాట చెప్తుండగానే ముఖ్యమంత్రి గారి కొడుకు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు, స్పెషల్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడే ఏంటి అని చెప్పి చాలామంది వాళ్ళు మాట్లాడుకుంటే ఆ పార్టీలో ఒక పెద్ద మనిషి అన్నాడట, మా నాయకుడు రూల్స్ పెడతాడు తప్ప ఫాలో అవ్వడని. చంద్రబాబు నాయుడు గారికి సహజంగా ఏంటంటే ఆయనకి ప్రజలకి చెప్పేటువంటి మాట ఏది ఆయన ఫాలో అవ్వడు. ఆయన మాత్రం తెగ సూక్తులు చెప్తుంటారు. ఉదాహరణకి మొన్న ఈ మధ్య ఫ్యామిలీ ప్లానింగ్ ఏం చెప్పాడు, 2తో ఆపొద్దు, 3-4 కనండి, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతూ ఉంది, ఒకప్పుడు నేనే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించాలని చెప్పాను, ఇప్పుడు మీరు ఎక్కువ మంది కంటే మళ్ళీ 3వ బెడ్కో 4వ బెడ్కో 25,000 ఎంతో ఇస్తానని చెప్పినట్టుగా ఈ మధ్య చూసాం. చాలామంది అన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు అంత ప్రచారం చేస్తున్నప్పుడు ఆ సలహా ఏదో ముందు కొడుక్కిస్తే బాగుంది కదా అని చెప్పని అన్నారు. అప్పుడు కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు రూల్స్ పెడతారు తప్ప ఫాలో అవ్వరు. అలాగే నిన్న వారి కాన్వాయ్ కానీ స్పెషల్ ఫ్లైట్ కానీ పోనీ ఆయన చెప్పాడు, పోనీ కనీసం ఆయన ఫాలో అవుతాడా అంటే ఉదయం లేచి ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్ తీసుకుని వెళ్ళాడు పుట్టపర్తి. రాత్రి కొడుకు స్పెషల్ ఫ్లైటు, ఉదయం తండ్రి స్పెషల్ ఫ్లైటు. మిమ్మల్ని ఎవరూ అడగలేదే, ఇలాగా ప్రధానమంత్రి గారు కొంత కంట్రోల్ చేయమంటున్నారు, ప్రయాణ ఖర్చులు, డీజిల్ వాడకాలు, ఆయిల్ వాడకాలు అనేటువంటి తగ్గించమంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి ఏం స్పెషల్గా మీరు తగ్గించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. దేశ ప్రజలందరికీ కూడా ఆయన ఉద్దేశించి ప్రసంగించారు. దాన్ని ఈయన ఒక పబ్లిసిటీ స్టంట్గా వాడుకునేటువంటి దానికి ఈ ప్రచారం అంతా చేయడం, మళ్ళీ ఈయన 2 కార్లలోనో 3 కార్లలోనో కేబినెట్ సమావేశానికి వస్తున్నట్టుగా వీడియో విజువల్స్ తీయడం, దాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం, రాష్ట్రానికి ఏదో సంపద సృష్టించినట్టుగా ఒక ప్రచారం చేసుకునేటువంటి కార్యక్రమం చేశారు. గడిచినటువంటి 24 మాసాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ రియాలిటీ అనేటువంటిది లేదు, కేవలం పబ్లిసిటీ తప్ప. వారి అభివృద్ధి గ్రాఫిక్స్లోనే, వారి మాటలు గాల్లోనే, ఏది కూడా చెప్పినట్టుగా చేసినటువంటి సందర్భాలు ఈ గడిచినటువంటి 24 మాసాల్లో లేవు. ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏ ఒక్క మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు లేవు. కేవలం పబ్లిసిటీ మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఓన్లీ ప్రచారాన్ని నమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు.
సంపద సృష్టి, 20 లక్షల మందికి ఉద్యోగాలు, మహిళలకి ఆడబిడ్డ నిధి, ఇంటికి 3 సిలిండర్లు, నిరుద్యోగ యువతకి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, 50 సంవత్సరాలకే పెన్షన్. ఇలా ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని దొంగ మాటలు ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి పరిస్థితులు చూసాం. దయచేసి మీరు ఆ రూల్స్ ఫాలో అవ్వనప్పుడు దయచేసి ప్రజలకి ఈ విషయాలు చెప్పి వాళ్ళని మభ్యపెట్టి మరొకసారి మోసం చేసేటువంటి కార్యక్రమం చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఓ పక్క 2 కార్లు 3 కార్లు తీసానని చెప్పానంటారు. నిన్న ఢిల్లీలో వారి అధికారిక నివాసానికి 6.5 కోట్ల రూపాయలు జీవో రిలీజ్ అయింది, చూసే ఉంటారు మీరంతా కూడా. మరమ్మతుల కోసం 6.5 కోట్ల రూపాయలు గడిచినటువంటి వారం రోజుల క్రితం జీవో నెంబర్ 52 ఏదో అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, 52 జీవో అనుకుంటా, 6.5 కోట్ల రూపాయలు ఢిల్లీలో వారి ఇంటి మరమ్మతుల కోసం వారు కేటాయించారు. ఇలా కొన్ని కోట్ల రూపాయలు అక్రమ కట్టడమైనటువంటి ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం కరకట్టులో వారి ఇంటి మరమ్మతుల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. హైదరాబాద్లో ఇంటి కోసం గతంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వారి కార్యాలయాల ఆధునీకరణ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తీరా చూస్తే గడిచినటువంటి 24 మాసాల్లో ఏం సాధించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనంటే 3,70,000 కోట్ల రూపాయలు అప్పు, ఒక రికార్డ్ లాగా దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి అప్పుల్ని చంద్రబాబు నాయుడు గారు చేసి ఒక రికార్డు సృష్టించారనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మా మీద తప్పుడు ప్రచారం చేశారు. 10 లక్షల కోట్లని, 15 లక్షల కోట్లని, ఇంత అప్పులు చేశామని, అంత అప్పులు చేశామని మా మీద తప్పుడు ప్రచారం చేశారు. తీరా చూసి అంతా కలిపి 3,10,000, 3,20,000 కోట్లు 5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని పేదవాడికి అందించి మెడికల్ కాలేజీలు, ఫిషింగ్ హార్బర్లు, పోర్ట్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల అప్పు మేం చేస్తే ఏమీ చేయకుండా 3,60,000 కోట్ల రూపాయల అప్పు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి ఘనత. మళ్ళీ ఆయన దుబారా ఖర్చుల గురించి వారు మాట్లాడతారు. 2014-19 మధ్యలో కేవలం పోలవరం ప్రాజెక్ట్ అని, అప్పుడే ప్రధానమంత్రి గారు, ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి అప్పుడు కూడా ఉన్నారు, ఆయన ఏమన్నారు ఆ రోజు, పోలవరం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఒక ఏటీఎం అని. ఆ ఏటీఎం అని చూపించడానికి దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏది, బస్సుల్లో జనాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ జయము జయము చంద్రన్న పాటలు పాడించి ఏదో అద్భుతం చంద్రబాబు నాయుడు గారు సృష్టించినట్టుగా వారి పబ్లిసిటీ కోసం కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక పిక్నిక్ స్పాట్ లాగా ప్రభుత్వ ధనాన్ని చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు గతంలో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు జూబ్లీ హిల్స్లో నిర్మాణం జరుగుతూ ఉంటే వారి కుటుంబ సభ్యులందరూ ఉండడానికి ఒక ప్రైవేట్ హోటల్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని నెలల పాటు ఒక ప్రైవేట్ హోటల్లో ఒక ప్రెసిడెన్షియల్ స్వీట్ తీసుకొని ఉన్నటువంటి పరిస్థితులు చూసాం. ఏముంది మీ ఘనత? ఈ 2 సంవత్సరాలు ఏం చేశారని అంటే చెప్పుకునేటువంటి దానికి ఏం లేదు. 3,70,000 కోట్లు అప్పు తప్పితే మీ కొన్ని 2-3 పత్రికల్లో మీ గ్రాఫిక్లు తప్పితే రియాలిటీ అనేటువంటిది ఏముంది? పేదవాడి జీవితాల్లో మార్పు ఏముంది? ప్రాంతాల అభివృద్ధిలో మీరు చేసినటువంటి మీ పాత్ర ఏముంది?
దయచేసి ప్రతి అవకాశాన్ని మీ మార్కెటింగ్ పబ్లిసిటీ కోసం దయచేసి వాడుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కోరుతా ఉన్నా. తీరా ఇదంతా జరిగింది. ఇదంతా జరిగితే ఈరోజు ఒక డిఫెన్స్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి శంకుస్థాపన జరుగుతూ ఉంది. సహజంగా మొన్న కూడా చెప్పాం, మన విశాఖపట్నంలో ఒక 2 ఈవెంట్స్ జరిగినాయి. ఒకటి రాంబిలిలో రెన్యూ ప్రాజెక్ట్కి సంబంధించి, అలాగే వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి. ఆ రోజు కూడా చెప్పాం, కొన్ని ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నప్పుడు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా మీరు తెలుసుకోకపోతే ఏం మెసేజ్ని మీరు ఇవ్వబోతా ఉన్నారు దేశ ప్రజలకి అనేటువంటి విషయాన్ని గతంలో 2 సందర్భాల్లో మాట్లాడాం. మళ్ళీ ఈరోజు ఆ డిఫెన్స్ బీడీఎల్కి సంబంధించి, బీడీఎల్లో హైదరాబాద్ ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్ సంబంధించి ఆ వేదిక మీద మళ్ళీ రాజకీయం మాట్లాడతాడు ముఖ్యమంత్రి గారు కొడుకు. ఏ వేదిక మీద ఏం మాట్లాడి, నిన్న నీ ఊరేగింపు చేసుకున్నావు కదా, అక్కడ ఒక సభ పెట్టుకొని మాట్లాడాల్సింది కదా, అది రాజకీయ సభగా మాట్లాడాల్సింది కదా. నీకు నోటుకొచ్చింది ఎలాగా, నీకు ఏ వేదిక అన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే మీ తాలూకా ఉద్దేశం కదా. ఆ ఉద్దేశం ఉన్నప్పుడు నిన్న ఒక సభ పెట్టుకొని అక్కడ తిట్టాల్సింది. మీకు అదొక ఆనవాయితీ కదా. ఇటువంటి నేషనల్ స్టేజెస్ మీద వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కొడుకుంటే అది ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించి మాట్లాడిస్తూ ఉన్నారా, లేదా ఈయన ఏం మాట్లాడినా నేనేం అనడానికి వీల్లేదు అన్నటువంటి ఉద్దేశంతో వారు ఉన్నారా అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నిన్న వారు మాట్లాడుతూ మార్నింగ్ వారు మాట్లాడుతూ మళ్ళీ బోతార్ నాట్ సేమ్ అంటాడు. ఏదో మాదేదో ఫ్యాక్షనిస్ట్ పార్టీ అంటాడు, వాళ్ళదేదో ఫ్లైట్ల పార్టీ అంటాడు. చాలా విషయాలు చెప్పాలి. బోతార్ నాట్ సేమ్ అంటే మీ పార్టీకి మా పార్టీకి మధ్య వ్యత్యాసం. మాది జగన్మోహన్ రెడ్డి గారు, మాది వైఎస్ఆర్ ఆశయాల నుంచి పుట్టినటువంటి పార్టీ మాది. మరి మీది వైస్రాయ్ హోటల్లో పుట్టినటువంటి పార్టీ మీది. బోత్ ఆర్ నాట్ సేమ్ లోకేష్ గారు. పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీది కేవలం బడా బాబుల కోసం, మీ తాలూకా మనుషుల కోసం పుట్టినటువంటి పార్టీ మీది. బోత్ ఆర్ నాట్ సేమ్ లోకేష్ గారు. మేము చేసినటువంటి ప్రతి పని మా పార్టీ ప్రజలకి రియాలిటీలో కనిపిస్తూ ఉంది. కానీ మీది, మీ పార్టీ కేవలం పబ్లిసిటీ పార్టీ. మీ పార్టీ సిద్ధాంతం బారు బీరు మీ సిద్ధాంతం, విద్యా వైద్యం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. బోత్ ఆర్ నాట్ సేమ్. మాది చేతల పార్టీ, చంద్రబాబు నాయుడు గారిది కోతల పార్టీ. బోత్ ఆర్ నాట్ సేమ్ లోకేష్. $974 కిలోమీటర్ల సముద్ర తీరంలో 3 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు కట్టినటువంటి చరిత్ర మాది. మీకు ఆ సముద్ర తీరం కనబడితే బికినీ ఉత్సవాలు చేయాలని చెప్పి తలంపు వచ్చినటువంటి పార్టీ మీది. ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచన చేయండి లోకేష్ గారు. బోత్ ఆర్ నాట్ సేమ్. మాది గొడ్డల పార్టీ అంటావు, ఇంకోటి అంటావు. అంటే నీకు అది గూగుల్ అయినా, డిఫెన్స్ అయినా, సోలార్ అయినా, అంటే ఏ మీటింగ్ అయినా నీకు జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి అనాలి. అంటే మీలో భయం అనేటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీలో భయం అనేటువంటిది మీ నరాన
మీకు జగన్ అనేటువంటి భయం, ఫోబియా మీలో కనబడుతుంది, మీ తండ్రి కొడుకులు ఇద్దరికి అనేటువంటి విషయాన్ని మీ మాటల ద్వారా వ్యక్తం అవుతా ఉంది. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం మొన్న చాలామంది ఈ విషయంలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఋషికొండ మీద మీరు టూరిజం ప్రాజెక్టులు కడితే ఋషికొండకి బోడిగుండు కొట్టించేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట మాట్లాడారు సార్. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఉత్తరాంధ్రకే గుండు కొట్టేస్తున్నాడు సార్ అని అంటున్నారు. చూసాం, సింహాచలం కొండలు ఒక పక్క, భీముల్లో కొండలు ఒక పక్క, మధురవాడలో కొండలు ఒక పక్క, ఎండాడలో కొండలు, రిషికొండ వైపు కొండలు. ఏ కొండ కనిపించినా గుండు కొట్టేద్దాం అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీని మీద తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం, వారు దోచుకున్నటువంటి భూముల మీద, వారు చేస్తున్నటువంటి అక్రమాల మీద, వారు కేటాయిస్తున్నటువంటి 99 పైసల భూముల మీద, వీటన్నిటి మీద పెద్ద ఎత్తున పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తుంది. అవసరమైనటువంటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ తాలూకా ఈ తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు ప్రసంగాల్ని ప్రజల ముందు పెట్టి వారిని మభ్యపెట్టి ఏదో రాష్ట్రానికి మేలు చేస్తున్నాం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ఆ ఆలోచనని మానుకోమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ, వాస్తవంగా ప్రజలకి ఈరోజు దేశంలో పెట్రోల్ రేట్స్ హైయెస్ట్ ఈ దేశంలో ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 113 రూపాయలు పెట్రోల్ ఈరోజు లీటరు. ఏ రాష్ట్రంలో 113 రూపాయలు దాటి ఏ రాష్ట్రంలో లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్పితే. మిగిలిన రాష్ట్రాల్లో 110, 109, 108 ఉంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో హైయెస్ట్ రేట్స్ ఉన్నటువంటి ఆయిల్ రేట్స్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏంటి ఇది మీ ఘనత. వీటి మీద దృష్టి పెట్టండి, వీటి మీద శ్రద్ధ పెట్టండి, పెట్టి అప్పుడు మిగిలినటువంటి విషయాలు ప్రజలకు చెప్పి ఇదిగో మేము చేసినటువంటి ఘనత. మీకు గుర్తుందో లేదో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ఒక 50 రూపాయలు సిలిండర్ మీద దేశవ్యాప్తంగా పెంచితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ 50 రూపాయల సబ్సిడీని ప్రభుత్వం కట్టి ప్రజల మీద భారం పడకుండా చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని. అది ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమాలు. సో దయచేసి మేము ఫ్లైట్లో తిరగం, మేము 4 కార్లు తగ్గించుకున్నాం, 10 మంది సెక్యూరిటీని తగ్గించుకున్నాం, ఖర్చులు తగ్గించాం, దీనివల్ల రాష్ట్రానికి ఏదో అయిపోయింది, వేల కోట్ల రూపాయలు మిగిలిపోయినటువంటి తప్పుడు ప్రచారం చేసి రియాలిటీలోకి వచ్చి ప్రజలకు మంచి చేసేటువంటి దాని మీద బుర్ర పెట్టమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నా. సార్, మరి ప్రధానమంత్రి ఆల్రెడీ ఒకటి కోరుతున్నారు, భారీ భవంతులు నిర్మాణాలు ఇలాంటివి ఏమి చేపట్టద్దు, ఖర్చులు తగ్గించాలని. మరి అమరావతి నిర్మాణాలు జరిగేవి కూడా భారీ భవంతులే కదా, దాని గురించి చంద్రబాబు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది ఆయన అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తాను. అసలు ఆయన ఉద్దేశం ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంతో పని లేదు, ఈ రాష్ట్ర ప్రజలతో పని లేదు, 5,30,00,000 మంది ప్రజలతో అంతకన్నా పని లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలతో పని లేదు. ఆయనకి 29 గ్రామాలు, అమరావతి, అక్కడ ప్రాజెక్టులు, అక్కడ కాంట్రాక్టులు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, ఈ చేసినటువంటి కేవలం ఈ 2 సంవత్సరాల్లో కేవలం అమరావతి కోసం 60,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటో అనేటువంటిది ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. కేవలం కాంట్రాక్టులు, అక్కడ మొబిలైజేషన్ అడ్వాన్సులు, అక్కడ రియల్ ఎస్టేటు. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఒక అమరావతికి ఆయనకి ఏ రకమైనటువంటి అడ్డంకులు లేకుండా ఉంటే చాలు అనేటువంటి అభిప్రాయంతో ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన నడుస్తూ ఉంది. ఇంత డబ్బు ఖర్చు చేసినప్పుడు 17 మెడికల్ కాలేజీలో 10 మెడికల్ కాలేజీలు ఆగిపోయినాయి.
ఒక 5,000 కోట్ల రూపాయలు పెడితే 10 మెడికల్ కాలేజ్ పూర్తవుతాయి. ఎందుకు చేయట్లేదు? దాదాపు 7-8 ఫిషింగ్ హార్బర్లు అయిపోయినాయి, ఎందుకు కంప్లీట్ చేయట్లేదు? నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు ఆగిపోయినాయి, మేము చేసి కంప్లీట్ అవుతుండగా మధ్యలో ఉండిపోయినటువంటి పాఠశాలలు ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటల్ అలాగే ఉండిపోయినాయి, ప్రభుత్వ పాఠశాలలు అలాగే ఉండిపోయినాయి. సో దయచేసి చంద్రబాబు నాయుడు గారి ఇంట్రెస్ట్లు ఏంటో అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఏదో చెప్పారంటే దాన్ని ఫాలో అయిపోయి ప్రజలకి దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పి ఫాలో అయ్యేటువంటి వ్యక్తి కాదు. కేవలం ఆయన అవసరాలు, ఆయన వ్యక్తిగతమైనటువంటి అవసరాలు, ఆయన బినామీలు, ఆయన ఆర్థికపరమైనటువంటి అంశాల మీద ఆయనకి పూర్తి దృష్టి ఉంటుంది అనేటువంటిది గత చరిత్ర నుంచి తెలుస్తున్నటువంటి విషయాలు. కాబట్టి అది అంతకంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం ఆలోచిస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు.